నమస్తే అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజైతే అన్నంలోకైనా, చపాతీలోకైనా, దోసలోకైనా, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే టమాటా చట్నీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి వేసేసి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులైనా, పల్లీలైనా ఏదైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇంకా పసుపుని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఒకసారి వేయించుకున్నాక అదే మిక్సీ జార్లోకి తీసేసుకొని ఆ తర్వాత టమాటాలను తీసేసుకొని వీటిని మగ్గించుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి కాబట్టి మనం ఏంటంటే సాల్ట్ వేసేసుకొని టమాటాలని మంచిగా మగ్గించుకోవాలి. మెత్తగా అవ్వాలి. ఇందులో వాటర్ అయితే ఏం కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. కంప్లీట్గా ఇలా మగ్గిపోయాక ముందుగా అయితే మిర్చి వేసాం కదా, అది మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని మిక్సీ చేసుకుంటే టేస్టీ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.